ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకప్పుడు భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు పెన్నా నది అవతల గట్టున ఉన్నారు. అయితే మహాభక్తురాలైనటువంటి ఒక్కమ్మ గారు భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించాలని ఎంతో ఆత్రుతగా దర్శించాలని అనుకుంది. అయితే అక్కడ పెన్నా నది నీరు బాగా లోతుగుండి నీరు అధికంగా పారుతుంది. నువ్వు వెళ్ళొద్దని చెప్పి ఒక్కమ్మ గారి స్నేహితులు చెప్పారు. అయినా వినకుండా నాకు భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దర్శించాలని, భగవాన్ వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహం పొందాలని నేను వెళ్తున్నా అని చెప్పి ఆ ఏటిలో నడుచుకుంటూ బయలుదేరింది ఒక్కమ్మ గారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే చీలమండలం వరకే నీళ్లు వచ్చాయి. తర్వాత పెన్నా నది అవతల గట్టుకు చేరినాక అక్కడున్న స్వామి సేవకులు, అమ్మా నువ్వు ఎలా రాగలిగావు? పెన్నా ఏరు నీరు బాగా ఉధృతంగా ఉంది కదా, మరి ఆ నీటిలో నువ్వు ఎలా రాగలిగావంటే అప్పుడు వరకు ఆమె వెంకయ్య స్వామి వారి యొక్క ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ అంటూ నామం చేసుకుంటూ వచ్చాను. మధ్యలో నేనేమో వెంకయ్య స్వామి అనుకుంటా వచ్చాను. నడుచుకుంటూ వచ్చేతలకి ఇంత తొందరగా యువతల ఒడ్డుకు వచ్చేసాను అని చెప్పింది. అయితే ఆమె యొక్క భక్తికి, ఆమె యొక్క ఆత్రుతకి స్వామివారు ఆమెను సంపూర్ణంగా అనుగ్రహించారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని చేరాలన్నా భక్తితో, నేమంతో ఆయన నామాన్ని స్వామివారి మీద భారం వేసి మనం నడుస్తుంటే ఎన్ని కష్టాలైనా ఈ ఒక్కమ్మ గారు నీటి మీద నడిచెళ్తే మునక్కుండా కొట్టుకుపోకుండా స్వామివారి దగ్గరికి ఎట్లా చేరిందో అట్లాగే మనం కూడా భక్తి విశ్వాసాలతో స్వామివారి యొక్క నామాన్ని ప్రతినిత్యము ఉదయం 7 నుంచి 7:20 వరకు, రాత్రి 7 నుంచి 7:20 వరకు ఓం నారాయణ ఆది నారాయణ ఈ నామాన్ని చెయ్యాలి. మరి ఆ ఒక్కమ్మ గారు పెన్నా నదిలో నడుచుకుంటూ వెళ్తుంటే మరి ఆ నామ ప్రభావం మూలాన, వెంకయ్య స్వామిని తలుచుకోవటం మూలాన ఆ పెన్నా నదిలో మునిగిపోలేదు, కొట్టుకుపోలేదు. ఆ నామము నడిపించింది. అందుకే నామమే నడిపించురా ఎన్ని కష్టములునను వెంకయ్య స్వామి చెప్పిన ఓం నారాయణ ఆది నారాయణ నామాన్ని చేసి ఆ ఒక్కమ్మ తల్లిలాగా భగవాన్ వెంకయ్య స్వామి వారిని స్మరించుకుంటూ, నామాన్ని తలుచుకుంటూ మన కుటుంబాలని, మన వారిని స్వామివారిక అనుగ్రహాన్ని పొందాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి ప్రతి శనివారం స్వామివారి యొక్క అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం హోమములు, భజన, నామ సంకీర్తన, సత్సంగములు, అట్లాగే ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి మూల స్వరూపాన్ని దర్శించండి, స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. తెనాల నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ అభయ వైకుంఠాశ్రమంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందప్రార్థన. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.